సంక్రాంతి సందర్భంగా ఒక వినూత్నంగా ఆర్గానిక్ దినుసులతో చిత్రలేఖన పోటీలు కల్పోలి సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరగబడుతుంది. ఈ సందర్భంగా ప్రతి విద్యార్థులు కూడా మహిళలు కానీ గృహిణులు కానీ అదే వృద్ధులు కానీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చును. ఈ అవకాశం ఒక 108 మంది వరకు మాత్రమే. మీరు చిత్రలేఖను గీసి ఆ గీసిన బొమ్మల్ని మన బొచ్చలమూల గారి ఇంటి పైన మేడ పైన పోకడం జరుగుతుంది. ఎవరైతే ముందుగా ఇస్తారో వాళ్ళ వరకు అవకాశం. ఈ అవకాశం మాత్రం ఒక 108 మంది మాత్రమే. అలాగే నాణ్యతలుగా మన మేడం గారు అయిన లక్ష్మి గారు నిర్ణయిస్తారు, వారు కూడా వస్తున్నారు. అలాగే వేరే వాళ్ళు కూడా నాణ్యతగా ఉంటారు. ఎందుకంటే నాణ్యత అనేది ఒక రంగం ఉండదు. అందులో నలుగురు కూడా ఒక వేదిక చూసి ఏది బొమ్మ అయితే బాగుంటుందో వాళ్ళ వరకు ప్రయోజనపడుతుంది. తర్వాత దీని గురించి ఉత్తర ప్రత్యుత్తాలు ఏం తరపడవు, నాణ్యతగా తుర్నిర్ణయం. వారి నలుగురు ఎవరైతే ఆ నలుగురు 5 గాని ఉంటారో వారిదే తుర్నిర్ణయం. అందువల్ల గ్రహించాలి మహిళలందరూ కూడా ఈ అవకాశం ఉపయోగించుకొని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి మన అతిథుల పేరు అందరూ అనౌన్స్ చేశారు. అలాగే ప్రోగ్రాం కన్వెన్షన్ గా మన జక్కారవి, అలాగే వ్యాఖ్యాతగా మన రాతి రంగ సుబ్బారావు గారు, బహుమతి నిర్వహణగా రెడ్డి మురళకృష్ణ గారు, అలాగే గాలపాటి బ్రహ్మం గారు, అలాగే మన పొట్టాండేశ్వర గారు, వీళ్ళంతా ఉన్నారు. తాడవ శ్రీనివాస పాల్గొంటున్నారు. అలాగే సేవాకారు ఇంకా ఉన్నా కానీ మేము వాళ్ళు కూడా మెంబర్షిప్ గా చేర్చుకొని వారికి అవకాశం కల్పించడం జరుగుతుంది. తర్వాత స్టూడెంట్స్ ఎవరైనా సరే మేము కూడా సేవా కార్యక్రమం చేస్తూ ఉంటాం అంటే కనుక వాళ్ళు కూడా మేము కలుపుకునే ప్రోగ్రాం జరుపుతూ ఉంటాము. వారు డబ్బులు పెట్టుకోవాల్సిన పని లేదు. మా సంస్థ ద్వారా స్వాతంత్రం దేవులాడి వారికి ఉపయోగపడే కూడా పుస్తకాలు కానీ, పెన్నులు కానీ, కాలేజీ బ్యాగులు కానీ, ఇతర వస్తువులు, అలాగే వీల్ చైర్స్ కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఆల్రెడీగా 6 వీల్ చైర్స్ మాకు ఆల్రెడీగా ఉన్నాయి. పేదోళ్ళు ఎవరు ఉంటే కనుక వారికి అంగవైకల్యం ఉంటే అవి ప్రొవైడ్ చేస్తున్నాయి. ఆ మేడం గారి ద్వారా కూడా వాటి ద్వారా అవకాశం ఉండాలి. అందుకని మేడం గారు కూడా ఈ వీల్ చైర్స్ ని బహుమతిగా వాళ్ళకి ప్రజెంటేషన్ చేస్తారు. ఈ అవకాశం అందరూ కూడా కోరుతున్నాం. జై వాసవి మాత.